సిద్ధేశ్వర శక్తిపీఠంలో ఏదైతే అమ్మవారికి అభిషేకం చేసినటువంటి నీరు గంగా నదిలోకి వెళ్ళేటటువంటి మనకు ద్వారం అంతా కూడా కనపడుతుంది. ఇక్కడ మనకు శివలింగానికి అంటే శక్తిపీఠానికి సంబంధించినటువంటి 3 స్వరూపాలైనటువంటి ఇక్కడ మనకు కనపడుతుంది. ఈ నీరంతా కూడా బయటకు అంటే ఈ నీరంతా కూడా లోపలికి ఇక్కడి నుంచి కూడా మనకు చంద్రకూపు నుంచి గంగానది మణికర్ణిక ఘాటుకు వెళ్ళేటటువంటి ద్వారము. అంటే ఈ నీరు అమ్మవారికి అభిషేకం చేసినటువంటి నీరు అంతా కూడా ఈ చంద్రకూపులోకి వెళ్ళడము, ఆ నీరంతా కూడా ఇక్కడ భక్తులు తీసుకోవడంతో వారికి అనారోగ్య సమస్యలు ఉన్నా, తర్వాత ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ నీరు ఒక తీర్థ ప్రసాదంగా తీసుకుంటే వారి ఆరోగ్యం బాగుపడుతుందన్నటువంటిది ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు కొన్ని లక్షల మంది కూడా ఇక్కడికి వచ్చేసేసి ఈ నీరు కొరకు ప్రత్యేకంగా ఇక్కడ నీరుని తీసుకొని వెళ్ళి వారు సంవత్సరాల పాటు ఆ నీరుని త్రాగేటటువంటి ఒక ఔషధంగా వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు.